హాయ్ గైస్, వెల్కమ్ టు ద సూపర్ మ్యారేజ్ బ్రో మూవీ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. మూవీ వచ్చి 1 year అయిపోయింది కాదన్నట్లే. కాకపోతే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలామందికి ఈ మూవీ వచ్చిందని తెలియదు. మూవీ అయితే చాలా బాగుంది, ఒకసారి చూడండి వెళ్ళి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ అయితే నాకు నచ్చింది బ్రో, ఎందుకంటే ఒక గేమ్ కాన్సెప్ట్ని తీసుకొని మూవీగా చేయాలంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఈజీగానే కదా ఉంటుంది, ఏముంది గేమ్ కాన్సెప్ట్ తీసుకొని చేసేయడమే కదా. కానీ ఎక్కడ చిన్న మిస్లీడ్ అయినా సరే సినిమా మొత్తం దొబ్బేస్తుంది. కానీ ఈ సినిమా చాలా నీట్గా ఉంటుంది, ప్లాట్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వగానే డార్క్ ల్యాండ్ కింగ్ అయిన బౌసర్ ఒక ఐస్లాండ్ మీదకి అటాక్కి వెళ్తాడు. అక్కడ పెంగ్విన్ కింగ్ని ఓడించేసి స్టార్ని దొంగలిస్తాడు. ఇంకా అక్కడి నుంచి స్టోరీ వెంటనే మ్యారియో దగ్గరికి వస్తుంది. మ్యారియోకి లూయిజీ అని ఒక తమ్ముడు ఉంటాడు. తనతో కలిసి ప్లంబింగ్ వర్క్ మొదలు పెడతాడు. కానీ అది పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మ్యారియో నాన్న తిడతాడు ఒకరోజు. నువ్వు చెడిపోయింది కాకుండా నీ తమ్ముడిని కూడా దానిలోకి లాగుతున్నావు, ఎందుకు చెప్పు అని. ఆనోడు చాలా బాధపడి తినకుండా వెళ్ళిపోతాడు లోపలికి. అదే రోజు రాత్రి సిటీలో అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు పగిలిపోయి వాటర్తో నిండిపోతూ ఉంటుంది నగరం అని. అది చూసిన మ్యారియో వెంటనే లూయిజీని తీసుకుని అక్కడ వెళ్తాడు. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక పైప్ దగ్గర నించున్నప్పుడు అది చాలా ఫోర్స్తో వీళ్ళిద్దరిని లాగేసి వేరే వేరే కింగ్డమ్లో పడేస్తాడు. మ్యారియో మష్రూమ్ కింగ్డమ్లో పడిపోతాడు, లూయిజీ వచ్చి డార్క్ ల్యాండ్స్లో పడిపోతాడు. మ్యారియో మష్రూమ్ కింగ్డమ్లో పడగానే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అలా ఒక మష్రూమ్ని టచ్ చేయడానికి వెళ్ళినప్పుడు టాడ్ సడన్గా లేచి ఆ మష్రూమ్ని టచ్ చేయదంటే మళ్ళీ వెంటనే ఈ మష్రూమ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, తినచ్చు అని అంటాడు. తర్వాత మ్యారియో జరిగిన విషయం అంతా టాడ్తో చెప్తాడు. అది విని టాడ్, నీ తమ్ముడు డార్క్ ల్యాండ్స్లో పడిపోయాడు, అక్కడ బౌజర్ అనే ఒక కింగ్ ఉంటాడు, అది చాలా డేంజర్ అని చెప్పి. నీ తమ్ముడిని కాపాడాలంటే మనం ప్రిన్సెస్ పీచ్ దగ్గరికి వెళ్ళాలి, ఆవిడైతేనే నీ తమ్ముడిని కాపాడగలదు అని అంటాడు. మ్యారియో వెంటనే పద వెళ్ళి కలుద్దాం అని అనుకుని తీసుకెళ్తాడు. మ్యారియోని చూసిన ప్రిన్సెస్ పీచ్ నువ్వు ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు జరిగిందంతా మళ్ళీ చెప్తాడు పీచ్కి. అది విన్న పీచెస్, నీకు ఓ టెస్ట్ పెడతాను, అలాగైతేనే నీ తమ్ముడిని కాపాడగలను అన్నట్టు. ఎలాగోకలా మ్యారియో ఆ టెస్ట్ని పాస్ అయిపోతారు లాస్ట్కి. కానీ వీళ్ళకి ఇంకా సహాయం కావాలని చెప్పేసి కాంగ్ కింగ్డమ్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్రాంకీ కాంగ్ అనే ఒక వ్యక్తి ఆ కింగ్డమ్కి కింగ్. అతను చాలా ఏడిపిస్తాడు, మీకు మా ఆర్మీని ఇవ్వం, సహాయం చేయమని. ఇవ్వాలి అనుకుంటే మ్యారియోని తన కొడుకైన డాంకీ కాంగ్తో పోటీ పడమంటాడు. అలాగే బ్యాటిల్ జరుగుతుంది, మ్యారియో గెలిచేస్తాడు. మరి తర్వాత ఏమైంది, బౌసర్తో బ్యాటిల్ చేశారా లేదా, యుద్ధం జరిగిందా లేదా, లూయిజీని కాపాడగలిగారా లేదా అనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సింది. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. తప్పకుండా ఎవరైనా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసాను. చివరగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, మన మనుషులతో తీసే సినిమాల కన్నా యానిమేటెడ్ మూవీసే చాలా బాగుంటున్నాయి ఈ కాలం. ఓకే గాయ్స్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.